ఇక బీజేపీ కోసం రేవంత్ మరో త్యాగం చేస్తా ఉన్నాడు. కమలానికి అతిపెద్ద అస్త్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్. హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా సానియా మిర్జా పాకిస్తానీ అంటూ గతంలో హస్తం నేతల ఆరోపణలు. సానియా మిర్జా పై చాలా సార్లు బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు. పాకిస్తానీని బ్రాండ్ అంబాసిడర్ పెట్టారంటూ మండిపాటు. అయినా హస్తం పరిశీలనలో సానియా పేరు. ముస్లిం ఓట్లు చీల్చి బీజేపీకి మంచి చేసేందుకేనని విమర్శలు. బీజేపీకి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్న చోట కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్లని పెడతా ఉన్నది. ఎంత మంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎవడు బంధ పెట్టాల్సిన అవసరం లేదు. కేసీఆర్కి అంత శ్రమ కూడా అవసరం లేదు, బీజేపీకి అంత శ్రమ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఈ మహానుభావుడు ఇక్కడ చూస్తున్న సూపులు, ఈ సూపుల ఆ ఉద్దేశం ఏందయ్యా అంటే ఇదే అన్నమాట. ఈ సూపుల ఉద్దేశము అదే. సో ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా మొత్తం గంపగుత్తగా బీజేపీకి తీసుకుపోయే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. అందుకే నేను ఒక ట్వీట్ కూడా పెట్టిన, పాత వాళ్ళందరినీ ఓడగొట్టాలి అంటే పాత బీజేపీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ, అంటే బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ, కిషన్ రెడ్డి కానీ, సో ఇట్లాంటి బ్యాచ్ని మొత్తం ఓడగొట్టాలి. రేపన్నాడు ఈయన మళ్ళీ బీజేపీలోకి పోయినానుకో వాళ్ళందరూ అడ్డంకి రావద్దు అనమాట, అడ్డంకి కావద్దు. అందుకనే కొత్త బీజేపీ వాళ్ళకు గెలిపియాలి. సో ఆ విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది ఎన్డీఏ ప్రభుత్వమే. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు ప్రజలారా. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వమే, ముమ్మాటికి ఎన్డీఏ ప్రభుత్వమే. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానే కాదు. ఈ మహానుభావుడు రేపు ఎన్నికలు అయిపోగానే రేపు బీజేపీలోకి దుంకకపోతే చూడరు మీరు, 200% బీజేపీలోకి దుంకుతాడు. మొత్తం ఈ గుంపు అంతా వేసుకొని పోతాడు. అందుకే ఈయన గుంపు ఉన్నటువంటి ఈయన ఎవరికైతే టికెట్ ఇస్తున్నాడో వాళ్ళకు మాత్రమే, ఈయన మనుషులకు మాత్రమే టికెట్లు వస్తూ ఉన్నాయి, ఈయన మనుషులకు మాత్రమే ఎమ్మెల్సీ సీట్లు వస్తూ ఉన్నాయి, ఈయన మనుషులకు మాత్రమే పదవులు వస్తూ ఉన్నాయి. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా రావడం లేదు. దానికి కారణం ఏందయ్యా అంటే ఈయన రేపు బీజేపీలకు దుంకేటువంటి వ్యక్తి. 200% రేపు కాంగ్రెస్ పార్టీకి అట బాయ్ బాయ్ చెప్పేసి ఆయన బీజేపీలకు హాయిగా పోయి అక్కడ వ్యవహారం నడిపిస్తారనమాట. సో అట్లా కాంగ్రెస్ పార్టీ ఈ సానియా మిర్జా అనేటువంటి ఈమెని కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ క్యాండిడేట్గా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈమె పెట్టినా కానీ ఈమె డమ్మీ క్యాండిడేట్ కాదు, ఈమె ముస్లింల ఓట్లు చీల్చేటువంటి క్యాండిడేట్. ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో పోటీ ఎవరెవరికి ఉంటుందయ్యా? 100% బీజేపీకి వర్సెస్ ఎంఐఎంకే ఉంటుంది. హైదరాబాద్ లోక్సభ వరకు ఫైటింగ్ మొత్తం ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. అది కానీ లేదనుకుంటే ఈ ఎంఐఎం పోటీ చేసేటువంటి 7 స్థానాల్లో గెలిచేటువంటి 7 స్థానాల్లో కానీ ఎంతసేపు ఉన్న పోటీ ఆడ హిందూ వర్సెస్ ముస్లిం లెక్కన జరుగుతుంది ఎన్నికల్లో. అదొక దౌర్భాగ్యం. సో ఆ విధంగా జరుగుతున్నటువంటి పోటీలా కూడా రేపు లోక్సభలో ఏం జరుగుతుంది? ముస్లిం వర్సెస్ హిందూగానే జరుగుతుంది. కాబట్టి అది బీజేపీ వర్సెస్ ఎంఐఎంగానే ఉంటుంది. దానికోసం మళ్ళీ ఎంఐఎంను ఓడగొట్టాలి. ఎంఐఎంను ఓడగొట్టాలంటే ఏం చేయాలి? ముస్లిం ఓట్లను చీల్చాలి. ముస్లిం ఓట్లను చీల్చాలంటే సానియా మిర్జా లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెడితే, సో ఈ విధంగా సానియా మిర్జాని పెట్టి ఎంఐఎం ఓట్లు చీల్చాలి. ఎంఐఎం ఓట్లు చీల్చడం వల్ల బీజేపీకి ప్లస్ అవుతుంది. ఇదేమి ఇట్లా. ఇక భువనగిరిలో ఈయన రాసిండు వార్త. ఇక చూడండి ఏమని రాసిండు, ఎంత కామెడీగా అనిపిస్తా ఉందంటే భువనగిరి అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి. ఎవరు అసలు ఈ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి? ఎవరు ఈయన? మరొక రేవంత్ రెడ్డి చెంచా. రేవంత్ రెడ్డి చెంచాలల్లా మన మహేష్ కుమార్ గౌడు, ఈయన షబ్బీర్ అలీ, ఈ బ్యాచ్ అంతా ఉంటారు అనమాట. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద ఈగ కూడా వాళ్ళనియరు. వీళ్ళంతా కట్టు బానిసలన్నమాట ఆయనకి. సో ఆ విధంగా అలాంటి చెంచాలల్లో ఒక చెంచా ఇదే కిరణ్ కుమార్ రెడ్డి. ఇదే చామల కిరణ్ కుమార్ రెడ్డి. నా మీద కూడా అప్పట్లో కేసులు పెట్టాను ఆయన. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడికి టికెట్టు. నిజామాబాద్కు జీవన్ రెడ్డి, మెదక్కు నీలం మధు. ఆడ కూడా ఒక కథ. ఇంకా ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణకు ఛాన్సు, 4 స్థానాల అభ్యర్థులు ఖరారు. ఇక చూడండి అసలు ఈయన ఎవరు? ఈయన మరొక డమ్మీ క్యాండిడేట్. ఆడ బీజేపీ ఒక బీసీ క్యాండిడేట్ని బూర నర్సే గౌడ్ని ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ ఆయన క్యామ మల్లేష్ని మరొక బీసీ బిడ్డను అక్కడ ప్రకటించింది. కానీ ఇక్కడ వాళ్ళకు డమ్మీ క్యాండిడేట్ తీసుకొచ్చి ఆడ పెట్టిరు. దేనికోసము? బూర నర్సయ్యని గెలిపించాలంటే, బీజేపీని గెలిపించడం కోసము ఒక డమ్మీ క్యాండిడేట్. అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. ఆ భువనగిరి పరిధిలోనే, భువనగిరి లోక్సభ పరిధిలో మొత్తానికి చూడండి, మీరు పోయి ఎవరి దగ్గరైనా మైకి పెట్టండి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి తెలుసా మీకు అని. బూర నర్సయ్య గౌడ్ తెలుసా అంటే ఆడమేడనో చాలా మందికి తెలిసే ఉంటుంది. క్యామ మల్లేష్ తెలుసా అంటే చాలా మందికి ప్రజలకు క్యామ మల్లేష్ తెలిసే ఉంటాడు. కానీ అసలు ఈ కిరణ్ కుమార్ రెడ్డి, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఆయన ఎవరికి కూడా భువనగిరిలో తెలియదు. ఓరికి కూడా భువనగిరిలో తెలియదు. కేవలం డమ్మీ క్యాండిడేట్ అనమాట. హుజూరాబాద్లో అప్పుడు ఏ విధంగా అయితే ఆ బల్మూరి వెంకట్కి ఇచ్చి 3000 ఓట్లు వచ్చినాయో, రేపు ఈయనకు లోక్సభలో కూడా గలాంటి ఓట్లే వస్తాయి, డిపాజిట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉండదు. సో కాబట్టి ఇలాంటి డమ్మీ క్యాండిడేట్ ఎందుకు ఇస్తా ఉన్నారు? డమ్మీ క్యాండిడేట్కి ఇచ్చి ఎందుకు జాకీలు పెట్టి లేపుతా ఉన్నారు?
ఎందుకు లేపుతా ఉన్నారు? ఆడ భువనగిరిలో బీజేపీని గెలిపించుకోవాలి. ఎట్లాగో నల్గొండలో గెలిచేటువంటి అవకాశం లేదు బీజేపీ, కాబట్టి భువనగిరిలో బీజేపీని గెలిపించుకోవాలి. కాబట్టి ఏం చేయాలి? ఇట్లా డమ్మీ క్యాండిడేట్లను పెట్టి ఆడ కేవలము బీసీల మధ్యలోనే పోటీ ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఈయన ఒక డమ్మీ క్యాండిడేట్. ఇట హైదరాబాద్లో ఒక డమ్మీ క్యాండిడేట్, ఆడ ఒక డమ్మీ క్యాండిడేట్లు, మల్కాజ్గిరిలో ఒక డమ్మీ క్యాండిడేట్, దాంతోపాటు సికింద్రాబాద్లో ఒక డమ్మీ క్యాండిడేట్, మెదక్లో కూడా నిన్న మననే పోయినటువంటి నీలం మధుకు టికెట్ ఇవ్వడం ఆడ. సో ఆయన ఒక ముదిరాజు బిడ్డనే కానీ ఆయనకు పార్టీ అక్కడ సహకరించేటువంటి అవకాశాలు లేవు. ఆడ ఎట్టి పరిస్థితుల్లో 3వ ప్లేస్ కోసమే ఫైట్ చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇట్లా ఈ విధంగా ఎక్కడెక్కడైతే బీజేపీ గెలవాలని అనుకుంటున్నారో, ఎక్కడికైతే బీజేపీని గెలిపించాలనుకుంటున్నాడో రేవంత్ రెడ్డి, అక్కడ డమ్మీ క్యాండిడేట్లను పెట్టి, అక్కడ వీక్ క్యాండిడేట్లను పెట్టి, అక్కడ నాన్ లోకల్ క్యాండిడేట్లను తీసుకుపోయి పెట్టి అక్కడ బీజేపీ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అదే మామూలుగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మోడీకి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట ఇదంతా. మోడీకి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్. సో దాంట్లో భాగంగానే సానియా మీర్జాకు మన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక చూడండి, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయనే ప్రచారం రాష్ట్రంలో జోరుగా నడుస్తూ ఉంది. బీజేపీకి సహకరించేందుకు బరిలో డమ్మీ అభ్యర్థులను పెడుతున్నారనే టాక్ కూడా ఉన్నది. ఇప్పటికే బీజేపీకి బలమైన అభ్యర్థులున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీన అభ్యర్థులను పెట్టిందనే విమర్శ ఉన్నది. తాజాగా మరొక నియోజకవర్గాన్ని బీజేపీ కోసం త్యాగం చేసిందనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బీజేపీకి స్ట్రాంగ్ అభ్యర్థులు ఉంటే అక్కడ కాంగ్రెస్ పెద్దగా రాజకీయ అనుభవం లేని వారిని దింపిందనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. సో అన్నిట్లో అంతే. ఇప్పుడు ఆడ ఈటల రాజేందర్ మీద మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బలంగా అక్కడ పోటీ చేయాలంటే మరి అదే మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా బలమైనటువంటి నాయకులకు టికెట్ ఇవ్వచ్చు. కానీ అక్కడ ఎవరికి ఇచ్చారు? బీఆర్ఎస్ నుంచి అరువు తెచ్చుకున్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి భార్య పట్నం సునీతారెడ్డికి ఆ టికెట్ ఇచ్చారు. పట్నం సునీతారెడ్డి పోటీ ఇవ్వగలుగుతుందా పోటీ? అసలు ఆమె 3వ ప్లేస్ కోసం పరిమితం కావాల్సింది. ఆడ ఎంతసేపు ఉన్న పోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే ఉంటుంది. రాగిడి లక్ష్మారెడ్డి ఈటల రాజేందర్ మధ్యలోనే పోటీ ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఈటల రాజేందర్ని గెలిపించడం కోసము ఆడ త్రికోణ పోటీ ఉంటే అంటే ఈటల కోసము రేవంత్ రెడ్డి బాగా త్యాగం చేస్తూ ఉన్నాడు. హుజూరాబాద్ టైంలో కూడా దాదాపు అప్పుడు కూడా బాగా ఆరోపణలు వచ్చినాయి. 8 కోట్లు 9 కోట్లు తీసుకొని గెలిపించు అని చెప్పేసి వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఆరోపణలు చేశారు. సో ఇట్లా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఈటలకు రేవంత్ రెడ్డికి బాగా ఉంటుంది. కాబట్టి ఈటలను గెలిపించడం కోసం అక్కడ ఒక డమ్మీ క్యాండిడేట్ను పెట్టిండు. ఇక కిషన్ రెడ్డిని గెలిపించుకోవడం కోసం కిషన్ రెడ్డి గెలవాలి అనేటువంటి ఒక దాంతో దానం నాగేందర్ తీసుకపోయి ఒక డమ్మీ క్యాండిడేట్ను పెట్టిండు. ఎందుకంటే త్రికోణ పోటీ ఉంటే ఆడ పజ్జన్న ఈజీగా బయటపడతాడు. కాబట్టి త్రికోణ పోటీ ఉన్న కూడా డమ్మీ క్యాండిడేట్ ఉండాలి. ఇక అలాగనే సేమ్ చేవెళ్లలో రంజిత్ రెడ్డికి ఆయన కేసీఆర్ పిలిపించి టికెట్ ఇస్తే కేసీఆర్ మొక్క మీద గెలిచినటువంటి వ్యక్తి రంజిత్ రెడ్డి సొంత క్యాడర్ కానీ సొంత కార్యకర్తలు కానీ సొంతంగా ఆయన ఎదిగినటువంటి నాయకుడు కాదు. కేవలం పైసలు ఉన్నాయి, కోళ్లపారాలు ఉన్నాయి. ఈ బీఆర్ఎస్ సర్కారు హయాంలో దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు ఆయన. సో కాబట్టి ఆ విధంగా డబ్బులు ఉన్నాయి, అది ఉన్నది, కానీ ఎక్కడ కూడా ఆయన బలమైనటువంటి క్యాండిడేట్ కాదు. ఒక డమ్మీ క్యాండిడేట్ని అక్కడ ఎవరిని బీజేపీలో ఉన్నటువంటి విశ్వేశ్వరరెడ్డిని గెలిపించడం కోసం ఒక డమ్మీ క్యాండిడేట్ని అక్కడ ప్రకటించడం జరిగింది. సో ఇట్లా డమ్మీ క్యాండిడేట్ని ఏరి మరీ ఎత్తుకుతున్నారు. ఇప్పుడు నీలం మధు ఉన్నాడు. నీలం మధు ఒక బీసీ బిడ్డని డమ్మీ క్యాండిడేట్ అన్న, కానీ బీసీ బిడ్డకు అక్కడ ఎక్కడున్నటువంటి ఎవరు రెడ్లు కూడా సపోర్ట్ చేయరు. రెడ్లు కానీ రావులు కానీ ఇలా రెడ్డి దొరలు కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఆ బీసీ బిడ్డను బలి పశువుని చేస్తారు. మెదక్లా బీసీలకు ఇచ్చిన చోటనేమో బలి పశువులను చేస్తారు, మిగతా చోటనేమో డమ్మీ క్యాండిడేట్లను పెట్టి వాళ్ళకు ఆ విధంగా చేస్తారు. సేమ్ హైదరాబాద్లో కూడా ఇప్పుడు గదే, భువనగిరిలో కూడా గదే. వీళ్ళకి ఏమైనా వీళ్ళకి 4-5 స్థానాలు మాకు వస్తే చాలు, మిగతా అన్ని బీజేపీకి రావాలి అని చెప్పేటువంటి ప్రయత్నము తీవ్రంగా చేస్తారు. ఎందుకంటే ఈ తలకాయ రేపన్నాడు జూన్ 4 తారీఖు నాడు ఫలితాలు ఉన్నాయి. జూన్ 5 నుంచి 10 మధ్యలో బీజేపీ కండువా కప్పుకుంటాడు. చూడరు మీరు, 200% ఇదే జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం అక్కడ ఏర్పడంగానే ఫస్ట్ మారేటువంటి ప్రభుత్వాలు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది. డీకే శివకుమార్ ఇప్పటికే 40 మంది 50 మంది గుంపు రెడీ చేసుకొని కూర్చున్నాడంట, చెయ్యంగానే ఉరుకుదామని చెప్పేసి. ఈయన కూడా ఒక 30 మందిని రెడీ చేసుకొని గుంపు మేస్త్రి లెక్క అందరిని పెట్టుకొని కూర్చున్నాడు. డీకే శివకుమార్ దుంకంగానే ఈయన కూడా దుంకేసి ఈయన కూడా బీజేపీలోకి పోయి జై శ్రీరామ్, జై భారత్ మాతాకి జై అని చెప్పేసి ఇక అనేటువంటి రోజులు తొందరలోనే రాబోతా ఉన్నాయి. ఇది ఇక ఇట్లనేమో రాజకీయ పరంగా ఈ విధంగా వీక్ క్యాండిడేట్లను పెట్టి ఈ విధంగా ఇట్లా జరుగుతూ ఉంటే ఇంకా